వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదే, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరి ఎందుకు తులారాశి వారికి గత 2025 బాగాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ 2026 మరి జూలై నెలలో అన్నా మీకు మంచిగా ఉండబోతుందా? ఆగస్టు 4 నుండి మీ జీవితం మారబోతున్నది. ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఎప్పుడైతే గురువు పుష్యమి నక్షత్రానికి ఎంటర్ అవుతున్నాడో ఈ ఆగస్టు 4వ తారీఖు నుండి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రమేషు, రాజు, రంజితు, ప్రమోదు, ప్రదీపు, ప్రవల్లిక, ప్రసన్న ఈ పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైనా మంచిది. మీకు 2025లో బాగాలేదు, ఎస్ ఆర్ నో మీరు కామెంట్ చేయండి. 2025లో మీరు అనుభవించినంత చెడు కర్మలు, ఇబ్బంది కలిగించే సందర్భాలు కోకొల్లలున్నవి. వాహన ప్రమాదాల, విదేశాలలో ఇబ్బందుల, లేదా రాజకీయంగా మీకేమైనా చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయా? వివాహం అయిన తర్వాత కూడా ఎన్నో మీకు అవరోధాలు కానీ, ఇబ్బందులు కానీ, మానసిక ప్రశాంతత లేక పూర్తిగా బాధపడినటువంటి దాఖలాలు చాలా ఉన్నది. వాహన ప్రమాదాలు, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, డబ్బులు లాస్ అవ్వడం కానీ, పెద్ద మొత్తంలో ఆన్లైన్లో డబ్బులు పెట్టి ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ, అదేవిధంగా చివరి నిమిషంలో మీకు పనులు చెడిపోవడం కానీ, దగ్గర దాకా వచ్చి చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం కానీ, మనీ రిలేటెడ్ అయితే మీకు రావాల్సినవి మీకు రాక, మీరు ఇచ్చేటువంటి వారు ఆగక సమస్యలు. అమ్మాయి వివాహం జరిపిద్దామంటే ఎక్కడ వివాహం సెట్ కాక ఇబ్బందులు. వివాహము కష్టపడి అతి కష్టంగా వివాహం చేస్తే అమ్మాయి అక్కడ గొడవపడి మన ఇంటికి వచ్చేయడం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో మీరు ఫేస్ చేస్తున్నారు. అసలు ఇంట్లో ప్రశాంతత అనేటువంటిది లేదు. కోర్టు సంబంధిత కూడా, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కూడా తిరిగి అలసిపోయినటువంటి మీకు ఈ యొక్క జూలై నెల కొంత ప్రశాంతంగా ఉండబోతున్నది. కొన్ని పనులు ముందుకు వెళ్ళబోతున్నది. ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి పురోగతి ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా అధికారులతో సంబంధాలు మెరుగుపడబోతున్నాయి. ఖచ్చితంగా కూడా ఇది సత్యము. ఎవరైతే అధికార రంగంలో ఉన్నారో వారికి కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక కొంత ఉద్యోగంలో కొందరికి పని ఒత్తిడి మాత్రం ఉంటుంది. ఇది ఖచ్చితంగా. ఆరోగ్య నియమాలు మాత్రం
పాటించడం మంచిదని చెప్పడం జరుగుతున్నది. శత్రువులపై ఈ నెలలో విజయం పొందబోతున్నారు తులారాశి వారు. కొంత వాదించడము అనేటువంటిది తక్కువ చేసుకోండి. ఎందుకు అంటే లైక్ మీరు చిన్నపిల్లలతో చిన్నగా, పెద్దవారితో పెద్దగా చట్టము, న్యాయము, ధర్మము అని అనుకునేటువంటి విధంగా మీ మనస్సు ఉంటుంది. మీ చక్కగా నవ్వుతూ మాట్లాడడం కానీ, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అనే విధంగా వాదించడం కావచ్చును. ఇలాంటివి కొన్ని ఉంటుంది. మనం తులారాశి వారితో ఆర్గ్యుమెంట్ చేయలేం. కానీ 12 రాశులలో తులారాశి వారంతా స్టార్స్ ఎవ్వరూ ఉండరు. ఇది మాత్రం సత్యం. ఇక అదేవిధంగా కొంతమేర ఈ తులారాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తండ్రిని కోల్పోవడమో, తల్లిని కోల్పోవడమో లాంటివి కూడా గతంలో జరిగిపోయినాయి. అదేవిధంగా మీకు ఇంకొక విషయం ఏమిటి అంటే, అదృష్టంగా కొన్ని విషయాలు కోఇన్సిడెన్స్గా జరిగిపోతున్నాయి ఈ నెలలో. విద్యా విదేశీ వ్యవహారాలలో ఖచ్చితంగా పురోగతి మాత్రం 100% కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఎవరైతే మీ వ్యక్తిగత జాతకరీత్యా గురువు ఏ స్థానంలో ఉన్నాడు, మీ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవి తప్పకుండా తెలుసుకునే బాధ్యత మీది. ఇప్పుడే ఏమిటి 2017లో కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 2016-17లో కూడా మానసికంగా కానీ, డబ్బు పరంగా కానీ, స్థాన చలనం కానీ, ప్రదేశ మార్పులు కానీ ఎన్నో ఉన్నవి. మరి ఇప్పుడు మీ జీవితంలో ఒక వెలుగు రావాలి అనుకుంటే, మీ జీవితంలోకి నేను రాకముందు, నేను వచ్చిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇంతటి మాట నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు లాస్ట్ డే అనుకుంటారో, ఫస్ట్ డే అనుకుంటారో, సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో మీ ఇష్టం. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో ఒక వెలుగు మాత్రం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.